సో జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్లో వైసీపీ పార్టీ ఉంటుందంటే మేబీ ఉండకపోవచ్చు. ఇంటర్నెట్ రూమర్ స్పెక్యులేషన్స్ ప్రకారం చూసుకుంటే దీంట్లో ఎంత వాస్తవం ఉందో నాకు తెలియదు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నానా, క్లియర్గా అయినండి. సో వైసీపీలో ఉన్న క్యాడర్ అంతా ఒకవేళ కాంగ్రెస్కి వెళ్ళిపోతే ఆల్రెడీ షర్మిలాకి రాజ్యసభ ఇచ్చేస్తారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం ఫేస్ కింద అన్ఫిట్, ఏ పార్టీ ఒప్పుకోదు. రాహుల్ గాంధీ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ సౌత్ ఇండియా. తెలుగు రాష్ట్రాల్లో ఎలాగన్నా కూడా ఆల్రెడీ తెలంగాణలో ఎగరేసాము, ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఎగరేయాలి. వీ షుడ్ కన్విన్స్ పీపుల్, మనం వాళ్ళకి ప్రామిసింగ్గా వెళ్ళాలని చెప్పి రాహుల్ గాంధీ చాలా ఎఫర్ట్ పెడుతున్నాడు. ఇలాంటి తరుణంలో డీకే శివకుమార్ స్ట్రాంగ్ క్యాండిడేట్. కర్ణాటకలో సీఎం అయిన తర్వాత తెగబుట్టింది జగన్మోహన్ రెడ్డికి. ఎప్పుడైతే ఫోకస్ మొదలవుతుందో వైసీపీ అన్న పార్టీ చిహ్నాలు లేకుండా పోతున్న పార్టీ బేసే కాంగ్రెస్. ఇది ఎవరు రాయక్కర్లా, ఇది నిజం, వాస్తవం. ఇది ఒకవేళ క్యాడర్ అంతా వెళ్ళిపోయే సిచ్యువేషన్లో కాంగ్రెస్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి జీరో. నెక్స్ట్ టైం పవర్లోకి మేమే వస్తామని కాంగ్రెస్ పార్టీ చాలా స్టర్న్గా ఉంది, గట్టి పట్టుదలతో ఉంది ఈసారి మేము రావాలని. అండ్ నరేంద్ర మోడీ పైన వస్తున్న ఇష్యూస్ అవనండి, ఇప్పుడు డౌన్ఫాల్ ఆఫ్ రూపీ అవనండి, ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్ చాలా దారుణంగా పడిపోతున్న తరుణంలో బీజేపీ ఎన్డీఏ పైన ఖచ్చితంగా చాలా మందికి ఒక రకంగా కోపం మొదలైంది. సామాన్యుడి కోపం సర్వసాధారణం. వాడి పొట్ట పైన కొట్టినా, వాడికి ఉన్న ఉపాధి హామీల పైన కొట్టినా, సదరు సామాన్యులుగా నేను చెప్తున్నాను, కోపం వస్తుంది ఎవరికన్నా.